అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈరోజు ఎలా ఉన్నారు? భారముతో బాధతో ఉన్నారా? నాకు ఎవరైనా నా కొరకు మాట్లాడేవారు, నా అప్పులు తీర్చేవారు, నా ఉద్యోగంలో సహాయం చేసేవారు, కుటుంబ సమస్యల విషయంలో నాకు తోడు నీడగా ఉండేవారు, లేక నా చదువుల్లో నాకు ఎవరైనా మెంటర్స్ ఉంటే బాగుండు, నా కెరియర్ విషయంలో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుండు, నా ఉద్యోగ స్థలంలో కానీ బిజినెస్ స్థలంలో ఎవరైనా భుజము తట్టి నేనున్నాను అని చెప్తూ నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటే బాగుండు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అయితే దేవుడు 68వ కీర్తన 19వ వచనంలో, ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త. దేవుడే మా భారాన్ని భరిస్తున్నాడు. మన దేవుడు బాధ్యత కలిగిన దేవుడు. ఆయన చూసుకుంటాడు. మొన్ననే ఒక అమ్మాయి అప్పు తీసుకుంది. బజాజ్ ఫైనాన్స్ వారు ఒత్తిడి చేస్తున్నారని హైదరాబాద్లో దుర్గం చెరువులో ఊరిక సైట్ సీయింగ్కి వెళ్తానని చెప్పి దాంట్లో దుంకి చనిపోయి సూసైడ్ చేసుకుందంట. చిన్న అమ్మాయి, యవనస్తురాలు. కొన్ని బరువులు మనం తట్టుకోలేము కదా. కొంత బరువు మనము ఎత్తినప్పుడే చాలా బరువుగా దింపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే తను చచ్చిపోవడానికి కారణం ఏంటంటే తన అప్పులు తీర్చేవారు లేరేమో, లేక నేను తీర్చలేనేమో, నాకు ఎక్కడ ఆన్సర్ లేదు అనుకున్నప్పుడు ఆ సమస్యలో ఎలాగ నేను ఆ ఒత్తిడిలో ఆ భారమును ఎలాగ నేను మొయ్యాలి, ఎలాగ నేను ముందుకు వెళ్ళాలో తెలియనప్పుడు చనిపోతూ ఉంటారు. మన జీవితంలో కూడా అంతే కదా. మనకి ఇంకా ఆస్కారం లేదు, ఏ ఆధారం లేదు, ఇంకా మన లైఫ్ ఇంతే అనే నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఎక్కడ ఆన్సర్ దొరకనప్పుడు చనిపోవాలి అనే నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. కానీ ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నీ తరపున ఆలోచించేవాడిని నేను, నీ భారమును నేను మోస్తాను, నిన్ను ఏదైతే చింతిస్తుందో ఆ చింత నేను వేసుకుంటాను. నేను బాధ్యత కలిగిన దేవుడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ బాధ్యత ఆయన చూసుకుంటాడు. నీ బరువు ఆయన మోస్తాడు. నీకున్న బాధ్యతలు ఆయన సన్నిధిలో పెట్టి, ప్రభా ఇది నాయనా నా బాధ్యతలు, నేను ఒక్కడిగా నేను చేయలేకపోతున్నాను, నేను ఒక్కదానిగా నేను నెట్టుకొని రాలేకపోతున్నాను అని నీవు ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని దేవుని అడిగితే ఎంతో భారమైనది కూడా చాలా సులువుపరిచే దేవుడు. మనుషులను, అలాగే కొంతమంది స్నేహితులను, బంధువులను, రాజులను, అధికారులను దేవుడు ప్రేరేపించి నీకు సహాయం చేయడానికి దేవుడే పంపిస్తూ ఉంటాడు. లేదా నీకు ద్వారం తెరవడానికి నీ స్వహాగా నువ్వు తెరుచుకోలేని ద్వారాలు ఆయన చేతులే తెరిచి, ఆయన చేతులే నేను మోసుకొని ఆ ద్వారంలోనికి వెళ్తూ ఉంటాయి. దేవుడు నీ పట్ల ఎంత భారము కలిగి ఉన్నాడంటే నిన్ను ప్రయోజకుడిగా చేయడానికి నీ చెయ్యి విడిచిపెట్టడు. ద్వితీయోపదేశకాండము 4:31 మనం చూస్తే ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. నిన్ను ఆ బ్లెస్సింగ్లో తీసుకెళ్లే వరకు, ఆ సక్సెస్లో నిన్ను ఉంచేంత వరకు దేవుడు నీ బరువు బాధ్యత అన్నీ ఆయనే వహించుకుంటాడు, ఆయనే మోస్తాడు. ఆయన బాధ్యత కలిగిన దేవుడు. నీ ఇంట్లో ఎంతమంది నీ విషయంలో బాధ్యత చూపిస్తున్నారో తెలియదు, కానీ నీకు ఒక దేవుడు ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు ఉన్నాడు. ఆయన యాకోబుతో చెప్పాడు, నేను నిన్ను చూసుకుంటాను. అప్పుడు యాకోబు అంటాడు, నాకు కూడు, నాకు బట్ట, నాకు ఇల్లు ఇవన్నీ చూసుకో, నేను నీకు 10వ వంతు ఇస్తాను అంటున్నాడు. అవన్నీ అనకముందే దేవుడు ఆదికాండం 28లో చెప్తా ఉంటున్నాడు, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు క్షేమంగా ఉండేటట్టు నేను చూసుకుంటాను, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవరినైనా నేను చూసుకుంటాను. సొంత మామ కూడా యాకోబుని ఎన్నోసార్లు మోసం చేసిన దేవుడు గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ఇంకెవ్వరు లేరు అనుకోకు, నీ గురించి ఆలోచన చేసేవారు ఎవ్వరు లేరు అనుకోకు. అందరూ దూరం అయిపోయారు. నానేవారు దూరం అయిపోయారు. తల్లి, తండ్రి, తోబుట్టులు, భార్య, బిడ్డలు, భర్త, ఎవరైతే నీకు క్లోజ్గా ఉన్నారో వారిక లేరు, లేక దూరం అయిపోయారు. వారు నా జీవితంలో ఏ బాధ్యత వహించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకోబాకు. ఎందుకంటే నీ ప్రభు, నీ దేవుడు నీ విషయంలో బాధ్యత వహించున్నాడు. ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. ఆయన మీద ఆధారపడండి.
ఆయన నేను మోసుకొని వెళ్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈరోజు మాకు చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. బాధ్యత కలిగిన దేవుడవు నీవు ఉండగా, మాకు ఏ భారమైనా కూడా సులువుపరిచే దేవుడవు నీవు ఉండగా, అయ్యా మేము మా యొక్క చింత యావత్తు మీ మీద వేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈరోజు ఎవరైతే అయ్యా నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల అయితే ఇది జరగదేమో అని భయపడుతున్నారో వారి జీవితంలో నువ్వు మేలును అనుగ్రహింప చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. అంతేకాదు ఏ బరువు, ఏ బాధ్యత, ఏ భారము వానికి ఒత్తిడి చేస్తుందో ఆ ఒత్తిడి ఈ రోజే వెళ్ళిపోవును గాక అని ప్రకటిస్తున్నాము. సరైన వ్యక్తులను తీసుకురండి, సరైన సహాయకులను నాయన బిడ్డల ముందు నిలబెట్టి వారికి సహాయం చేసేవాడిని తీసుకొస్తారని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి బాధ్యత, బరువు దేవుడు వహించాడు. సో డోంట్ వరీ. కింద కమెంట్లో రాయండి, మై గాడ్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ మీ అని పెట్టండి. హ్యావ్ అ బ్లెస్సడ్ డే. ప్రైజ్ లార్డ్.